కడప జడ్పీ చైర్మన్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ శ్రీధర్ నేతృత్వంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. జడ్పీ చైర్మన్ ఎన్నికపై ఇప్పటి వరకు ఉన్నటువంటి సందిగ్ధతకు తెరపడింది. ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరిపిన తరువాతే చైర్మన్ ఎన్నిక కొనసాగాలి అని గోపవరం జడ్పీటీసీ జయరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లపై ఎలాంటి జోక్యం చేసుకోలేము అని హైకోర్టు నిన్న తేల్చి చెప్పేసింది. దాంతో ఎన్నికల ప్రక్రియ జడ్పీ సమావేశ మందిరంలో ప్రారంభం కానుంది. మొదటగా జడ్పీటీసీలతో సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత 12 గంటల వరకు అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణ పరిశీలన ఉంటుంది. 12 గంటలకు చెల్లుబాటు అయ్యేటువంటి నామినేషన్ అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు అభ్యర్థుల ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో పార్టీల వారీగా జడ్పీటీసీలకు క్యాబినెట్ ఏర్పాటు చేసి చేతులెత్తి అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఎన్నిక పూర్తవగానే చైర్మన్ను వెల్లడిస్తారు. కడప జడ్పీ చైర్మన్ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లయితే చేస్తున్నారు. కలెక్టర్ శ్రీధర్ నేతృత్వంలో ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మరి కాసేపట్లో జడ్పీ చైర్మన్ ఎన్నికకు కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. అలాగే ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లుగా తాజా సమాచారం అయితే మనకు తెలుస్తుంది. అక్కడ తాజా పరిస్థితి ఏంటి, అలాగే దీనిపై పూర్తి అప్డేట్ ఏంటి రాజు? గుడ్ మార్నింగ్ లక్ష్మి. కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నికకు దాదాపు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి 50 జడ్పీటీసీ ఉన్నారు. అయితే అందులో కూడా ముఖ్యంగా ఒంటిమిట మరి పులివెందుల కూడా జడ్పీటీసీలు లేరు. అయితే అందులో మరి 48 కాను 1 మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. మరి మిగతా ఉన్న వారందరూ కూడా 47 మంది కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జడ్పీటీసీలో ఉన్నారు. అయితే గతంలో ఒంటిమిటగా నుంచి పోటీ చేసినటువంటి అమర్నాథ్ రెడ్డి మరి ఆ జడ్పీగా పోటీ చేయడం, అక్కడ అతను గెలిచిన తర్వాత జడ్పీ చైర్మన్ గా ఎన్నికవడం జరిగింది. అయితే మరి రాజంపేట ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత మరి గెలుపొందడం జరిగింది. మరి ఆ యొక్క గెలుపొందిన తర్వాత అక్కడ ఎన్నిక ఎంతవరకు జరగలేదు. అదే విధంగా పులివెందులకు సంబంధించి ఒక వ్యక్తి జడ్పీటీసీ రోడ్డు ప్రమాదం చనిపోవడంతో అక్కడ కూడా ఇంతవరకు జరగలేదు. మరి దీనికి సంబంధించి మరి జడ్పీటీసీ జయరామిరెడ్డి మరి ఈ యొక్క 2 మండలాలకు సంబంధించి ఎన్నిక జరిగిన తర్వాతనే మరి జడ్పీ చైర్మన్ ఎన్నుకోవాలని కూడా 24వ తారీఖు కూడా హైకోర్టులో కూడా అప్పీల్ చేయడం జరిగింది. మరి హైకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలకు విరుద్ధంగా ఏం నిర్ణయం తీసుకోలేని కూడా నిన్న హైకోర్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జిల్లా నేతలంతా కూడా మరి ముఖ్యంగా మరి ఏ విధంగా కూడా ఆల్రెడీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ కూడా ఉంది. మరి బ్రహ్మంగారి మఠం చెందినటువంటి డిప్యూటీసీ రామ్ గోవిందరెడ్డి కూడా చైర్మన్ గా
ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించడం జరిగింది. బరిలో అతనే ఉన్నారు. మరి ఉదయం 10 గంటల నుంచి కూడా మొత్తం జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో మొత్తము వారందరూ కూడా జెడ్పీ హాల్లోకి చేరుకోవడం జరుగుతుంది. 10 నుంచి 12 గంటల వరకు కూడా ఈ యొక్క మొత్తం ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ కూడా కొనసాగుతుంది. 1 గంట వరకు కూడా 12 నుంచి 1 గంట వరకు ఉపసంహరణ జరుగుతుంది. 1 గంట తర్వాత కూడా అయితే మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కూటమి వాళ్ళు కావచ్చు, మరి ఎవరైతే మరి చైర్మన్ గా ఎన్నుకోవడానికి అందరి సమక్షంలో చేతులు ఎత్తుతారో వారిని ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి కూడా నిన్న అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది లక్ష్మి. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లను చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.